ఎర్రగొండపాలెం ఓటర్ మహాశయులందరికీ నా నమస్కారాలు. నేను మీ గూడూరు ఎలక్షన్ బాబు కుమారుడు గూడూరు అజిత్ని. మా నాన్నగారు ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కావున మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మా నాన్నగారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఎర్రగొండపాలెం ప్రజానీకానికి గత 3 సంవత్సరాలుగానే పరిచయం ఉన్న వ్యక్తి. కానీ 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ సామాన్య కార్యకర్తగా మొదలై 1995లో ఎంపీపీగా, సర్పంచ్గా, జెడ్పీటీసీగా, లిక్యాబ్ చైర్మన్గా అనేక పదవులను పొందారు. చేసిన ప్రతి పదవిలోనూ ఒక మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా, అవినీతి మచ్చలేని వ్యక్తిగా ఎదిగి మంచి పేరు పొందారు. అలాగే చేసిన ప్రతి పనిలోనూ తనదైన ముద్దను కనపరుస్తూ వచ్చారు. దానికి ఉదాహరణ, లిక్యాబ్ చైర్మన్గా ఉన్నప్పుడు చర్మకారుల పెన్షన్ కానివ్వండి, లిక్యాబ్ వ్యాన్ల గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడుతో చర్చించి మెప్పించి ఒప్పించిన వ్యక్తి మా నాన్నగారు. సాధారణంగా మనం చూసుకుంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో వ్యాపారస్తులు కానీ లేదా మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన వ్యక్తులు వచ్చి మేము డబ్బులు పెట్టుకుంటాం, మా సీట్ ఇవ్వండి అని అడుగుతారు. కానీ మా నాన్నగారు మాత్రం 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎస్సీలోనే సీనియర్ నాయకుడిగా మన ప్రకాశం జిల్లాలోని పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారిని సీట్ అడగడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ బాబు గారు మంచి వ్యక్తి అనే ఒక పేరుతోనే, ఒక ఆలోచనతోనే ఎర్రగొండపాలెం టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. దాని పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో వేగవంతంగా అభివృద్ధి జరుగుతుంది. ఎర్రగొండపాలెం ప్రాంతంలో నీటి సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, సైడ్ కాలువల సమస్యలు ఉన్నాయి, అలాగే స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధితో ముడిపట్టిన సమస్యలు. అభివృద్ధితో లింక్ అయిన ఈ ప్రతి సమస్యని తీర్చాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే సీసీ రోడ్లు వేయడం జరిగింది, స్ట్రీట్ లైట్లు ఇవ్వడం జరిగింది, నీటి సమస్యల్ని తీర్చడం జరిగింది. అలాగే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం కనుక గెలిపించుకుంటే సైకిల్ గుర్తుకి ఎర్రగొండపాలెం ఓటర్ మహాశయులు అందరూ కనుక సైకిల్ గుర్తు మీద ఓటు వేస్తే మన ప్రాంతంలో కూడా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రాష్ట్రంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో సంక్షేమ పథకాలు అనేవి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఇటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఎటువంటి సీఎం కానీ ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు. కనుక అభివృద్ధి జరగాలన్నా, మార్కాపురం జిల్లా అవ్వాలన్నా, వెలుగొండ ప్రాజెక్ట్ రావాలన్నా, మనకి కనివిని ఎరగని రీతిలో సంక్షేమ పథకాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మా నాన్నగారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.